పరువు నష్టం దావా కేసులో విశాఖ కోర్టుకు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. కేసును వచ్చే నెల 28కి కోర్టు వాయిదా వేసినట్లు చెప్పారు. ఈ కేసులో 5 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నానని అన్నారు. తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టనని హెచ్చరించారు. గత ప్రభుత్వం చేసిన అక్రమాలపై ఒకేసారి దర్యాప్తునకు ఆదేశించలేమన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉన్నప్పుడు విశాఖపట్నానికి అనేక సార్లు వచ్చాను. లాంజ్లో నా పైన దాదాపు 25 లక్షల రూపాయలు ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందనే వార్త వేస్తాం జరిగింది. అప్పుడే నేను లీగల్ నోటీస్ కూడా జారీ చేశాను. మీరు క్షమాపణ చెప్పాలి, నేను ఎక్కడ ఆధారాలు లేవు, రాజ్యాంగం చాలా స్పష్టంగా ఆధారాలతో ప్రింట్ చేయాలి అని చెప్తుంది. అంతేగాని ఆధారాలు లేకుండా ప్రింట్ చేస్తే అది డిఫమేటరీ నేచర్ అని చాలా స్పష్టంగా చెప్తుంది. గత 5 సంవత్సరాలుగా న్యాయ పోరాటం నేను చేస్తున్నా. ఇది 4వ వాయిదా. ఎన్నిసార్లే నేను వస్తాను, ఎందుకంటే నిజం నా వైపు ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు నేను లాజికల్ ఎండ్కి తీసుకెళ్తాను. ఎన్నిసార్లు వాయిదాలు వేసినా నాకు ఇబ్బంది లేదు, ఎన్నిసార్లు రమ్మన్నా నాకు ఎలాంటి మొహమాటం లేదు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు. నిజం గెలిచడానికి కొంచెం ఆలస్యమైనా నిజం గెలుస్తుందని బలంగా నమ్మే వ్యక్తిని. గతంలో కూడా నేను చూశాను.